ఎడ్యుకేట్. బహుజన్ టుడే. అక్రమాలను ప్రశ్నిద్దాం, అన్యాయాలపై పోరాడుదాం. కదిరి మున్సిపల్ పరిధిలోని హిందూపురం రోడ్డులో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఫ్లాట్లలో పండుగల అంగరంగ వైభవంగా జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టాలు ఇవ్వడమే కాదు, నెలలోపు పక్కా గృహాలు కూడా ప్రభుత్వం కట్టించేస్తుందని, అలాగే ఈ స్థలంలోనే వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు, డ్రైనేజ్, పవర్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొంతమంది కబ్జాదారులు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, దేవాదాయ భూమిని, వక్ఫ్ భూమిని, చర్చ్ స్థలాలని ఆక్రమిస్తున్నారని, వాటిని ఆక్రమిస్తున్న కబ్జాదారులు అందరినీ తరిమికొట్టి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదల ప్రయోజనాలకి ఉపయోగిస్తామని, ఎంతటి వారైనా క్షమించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మారుతి ప్రసాద్, హౌసింగ్ డిఈ, మాజీ మంత్రి షాకీర్, పట్టణ అధ్యక్షుడు బహుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఇస్మాయిల్, ఫయాజ్, పవన్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు షాకీర్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారికి, ఇస్మాయిల్ గారు, ఫయాజ్ అన్నకి, పట్టణాధ్యక్షులు బహుద్దీన్ గారు, చాలా మంది పెద్దలు, వేదిక పైన మాజీ ప్రజాప్రతినిధులు, కదిరి మున్సిపల్ పట్టణ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులు, మున్సిపల్ రెవెన్యూ అధికార సిబ్బందికి అందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరించుకుంటా ఉన్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పట్టాల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2 రోజుల క్రితం 25వ తారీఖు నుంచి మనం ప్రారంభించుకున్నాం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 31 లక్షల మందికి, అందులో కూడా అందరూ మహిళలు, 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి ఇంటి పట్టాలతో పాటుగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారని చెప్పి మీకు అందరికీ సవినయంగా సంబంధించి మీ స్థలానికి 4 వైపులా గీతలు గీసి మిమ్మల్ని అందరిలో నిలబెట్టి ఈ పట్టా మీది అని చెప్పి మీ చేతికి పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం ఇవన్నీ కూడా పూర్తి పారదర్శకంగా, ఎక్కడ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఎక్కడ 1 రూపాయి కూడా లంచం లేకుండా ఈరోజు పట్టాలన్నీ కూడా మీ సచివాలయ పరిధిలో కూడా వేశాం. ఎవరెవరికి పట్టాలు ఇచ్చామో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడే ఫ్లెక్సీలన్నింటిలో కూడా ఎవరెవరికి ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం, ఏ ప్లాట్ ఇచ్చాం అనేది మీకు అందరికీ కూడా వివరంగా, పూర్తి పారదర్శకంగా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతా ఉన్నాం. అదేవిధంగా మరో 4 రోజుల్లోనే ఇక్కడ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ప్రారంభం అవుతోంది. ఈ రోజు ఇంటికి కూడా పునాది వేస్తా ఉన్నాం. 3,000 మంది కూడా ఇక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం, మరో 1,100 మందికి ఇక్కడ టిట్కోలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మొత్తం 4,000 మందికి కదిరి మున్సిపల్ పరిధిలోనే మనం ఇస్తా ఉన్నాం. ఇల్లు కట్టే కార్యక్రమం కూడా మరో 1-2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. పూర్తిగా సంవత్సరంన్నరలోనే ఇక్కడ 3,000 మందికి కూడా పూర్తిగా ప్రభుత్వం ఇల్లు కట్టించి మీ చేతికి ఇస్తుందని చెప్పి కూడా సవినయంగా మనం చేసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు 3 ఆప్షన్లు. పూర్తిగా మీరే ఇల్లు కట్టుకుంటామంటే దానికి సంబంధించిన డబ్బులంతా కూడా మీ చేతికి ఇస్తాం. వివిధ స్థాయిల్లో గుణాలకి ఇంతని, గోడలకి ఇంతని, రూఫ్ కి ఇంతని, పూర్తయిన తర్వాత ఇంతని పూర్తిగా మీ చేతికి ఇస్తాం. అది ఒక ఆప్షన్. లేదంటే తక్కువ ధరలకే ప్రభుత్వం ఇసుక గాని, సిమెంట్ గాని, తర్వాత ఇంకా కావాల్సిన స్టీల్ గాని అన్ని కూడా తక్కువ ధరలకే ప్రభుత్వం ఇస్తుంది. అది మీరు ప్రభుత్వం నుంచి తీసుకొని మీరే బిల్డర్లను పెట్టుకుని ఇల్లు కట్టించుకునే కార్యక్రమం 2వ ఆప్షన్. అది కూడా మీకు ఇస్తాం. లేదు మాకే బాగా మంది వద్దు, మొత్తం మేమే ప్రభుత్వమే కట్టించి మా చేతికి తాళం ఇవ్వమంటే కూడా పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు కట్టించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ చేతికి తాళం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తుంది. ఈ 3లో
మీకు ఏది కావాలంటే అది మీరు ఆప్షన్ ఇస్తే మరో నెల రోజుల్లో ఇక్కడ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు గతంలో కేవలం పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పడమే కాదు, ఇక్కడ అంతా కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తా ఉన్నాం. ఈ గుట్టని మరో సంవత్సరం ఈ ఇల్లు పూర్తయ్యే లోపల సంవత్సరంన్నర లోపల బ్రహ్మాండమైన రోడ్డు వేయబోతా ఉన్నాం. దీనికి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం, నీళ్ల కుళాయి ఇచ్చే కార్యక్రమం తొందరలోనే ఇక్కడ నీటి ట్యాంక్ కూడా కట్టబోతా ఉన్నాం. దానికి పైప్ లైన్ కూడా వేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం, డ్రైన్లు ఇచ్చే కార్యక్రమాలు, చెట్లు పెంచే కార్యక్రమాలు, ఇతర పార్కులు అన్ని కూడా ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా కల్పిస్తాం. దీని గురించి ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వసతులు ప్రభుత్వమే, కరెంటుతో సహా, నీళ్లతో సహా, రోడ్లు, డ్రైన్లు అన్ని ప్రభుత్వమే కల్పించి ఇల్లు పూర్తయ్యే రోజుకి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన కాలనీ రూపుదిద్దుకున్నందుకు మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది తెలియకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల, లేదంటే అధికారులు అప్రోచ్ కాలేకపోవడం వల్లనో ఇంకా చాలా మంది పట్టాలు రావాల్సిన వాళ్ళు మిగిలిపోయారు. ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇస్తాం. ఇదేదో ఈ రోజుతో ఆగిపోయేది కాదు, నిరంతరం ప్రక్రియ. గతంలో లాగా ఎప్పుడో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కాదు ఇది. 90 రోజుల లోపల మీరు సచివాలయంలో అప్లై చేసుకుంటే మీకు స్థలాన్ని చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదిస్తా ఉన్నాం. అన్ని కూడా దేవుని దయతో కోర్టులో కూడా కేసులన్నీ కూడా పరిష్కరించుకొని ఈ డీ పట్టాలన్నీ కూడా తొందరలోనే మళ్ళీ రిజిస్ట్రేషన్ రూపంలో మీకు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని కూడా మీకు అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. 5 నిమిషాల్లో ముగించేస్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా పట్టణంలో వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మొన్న మేము పెనుగొండలో ఇదే కార్యక్రమానికి మంత్రి శంకర్ నారాయణ గారు పట్టాల పంపిణీ చేస్తున్నప్పుడు నేను ఎంపీగా అక్కడికి హాజరు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ఈ రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు, చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉంటే వాళ్ళు ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ చూడాలి. ఆయన మాట్లాడిన మాట రాజ్యాంగాన్ని 4-5 సార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగం అని 4 సార్లు ఆయన ప్రస్తావించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే మనం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక, సార్వభౌమాధికార దేశంలో నివసిస్తున్నాము. గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేరకు ఈ దేశంలోని పౌరులందరూ కూడా చట్టంలో సమానులే, చట్టానికి అందరూ సమానులే అన్న మాటను ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ సవరణ ఆయన మాట్లాడిన మాటలు చెప్తున్నా. 1978లో ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. 1978లో రాజ్యాంగ సవరణ జరిగి ఆస్తి హక్కును ప్రస్తావించడం జరిగింది. ఆస్తి హక్కును ప్రస్తావించినారు, రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ అది ఈ రోజు అమలులోకి వస్తా ఉంది. ఆ సవరణ ఈ రోజు ఫోర్స్ రేట్ వస్తా ఉంది అన్న మాటను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. ఆస్తి హక్కును ఇదివరకు ఇళ్ల పట్టాలను వారికి ఇస్తారు, స్థలాన్ని ఇంకోరికి ఇస్తారు, స్థలాన్ని ఇంకోరికి ఇస్తారు, సిమెంట్ మూటలు ఇంకోరికి ఇస్తారు. అలా కార్యక్రమం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ఈ రాష్ట్రంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేని ఉప్పు
అద్దె కడుతుంటున్నాము, 4 రూపాయలు అద్దె కడుతుంటున్నాము. ఇక మీద మాకు ఆ సమస్య ఉండదు. జనానికి చాలా చాలా టైం తీసుకుంటున్నాము. మీరంతా పక్కన వస్తే ఆటోలు ఉన్నారు వెనకాల पूरे उनको 5 वाले लाइन से